ఇది దేవుని ఆలయం, దేవుని కొరకు బ్రతుకుతున్న దేవుని మందిరం ఇది. ఈ మందిరంలో చీకటి క్రియలు జరగవు. ఈ మందిరంలో అపవాది క్రియలు లయమగునుగాక అన్నాడు. ఈ మందిరంలో దేవుడే నివసించాలి. ఈ మందిరంలో దేవుడే మహిమపరచబడాలి. ఈ మందిరంలో దేవుడే ఘనత పొందాలి. ఈ మందిరం వెలుగుమయమైనదిగా ఉండాలి. చీకటికి చోట్లేదు ఈ మందిరంలో. అలాంటి గొప్పదైన మందిరం ఇది. దేవుడు కోరుకుంటున్న దేవుడు కడుతున్న దేవుని మందిరం. మీరందరూ ఆయన మందిరాలు. పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుచున్నది. బాప్తిస్మం పొందిన నాటి నుండి నేటి వరకు మరి ఎంత వరకు నువ్వు కట్టబడ్డావో, ఎంతగా కట్టబడ్డావో, ఏ రీతిగా కట్టబడ్డావో, ఏ విధంగా ఆయనకు ప్రియారిటీ ఇస్తున్నావో ఒకసారి నువ్వే పరీక్షించుకో. ప్రియమైన దేవుని సంఘమా, పరీక్షించు. చాలా గొప్ప స్థితిలో నువ్వు వర్ధిల్లాలి, చాలా గొప్పగా వాడబడాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక గొప్ప సాక్షిగా నిలబడాలి ఆయన కోసం. యు ఆర్ ఏ రియల్ టెంపుల్ ఆఫ్ గాడ్, రియల్ చర్చ్ ఆఫ్ గాడ్. అది నీకు అర్థం కావాలి. మనం స్టేజ్ దాటే కొలది, వయసులో ముందుకు వెళ్లే కొలది ప్రతిరోజు ఏదో ఒక సమస్యను మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. కాబట్టి సమస్యలు అనేవి ప్రభు తీరుస్తాడు, అది వేరే విషయం. నీ విశ్వాసంలో జరుగుతాయి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను బలపరచును, నీ విశ్వాసమే నీకు ఆధిక్యతనిచ్చును, నీ విశ్వాసమే నిన్ను హెచ్చించును, నీ విశ్వాసమే నిన్ను ఆశీర్వదించును. నీ పర్సనల్ లైఫ్ లో పర్సనల్ బ్లెస్సింగ్స్ అనేవి నీ భక్తి జీవితంలో పొందుకుంటూ ఉంటావు, అది వేరే విషయం. కానీ విశ్వాసం మాత్రం ఒకటే, పునాది మాత్రం ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తును నమ్మడానికి గల కారణం నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కాదు, యూనివర్సల్ ప్రాబ్లం. దట్ ఈస్ కాల్డ్ సిన్. అది యూనివర్సల్ ప్రాబ్లం. అది యేసు ప్రభువు నమ్మడానికి కారణం. సువార్త కూడా దాన్నే బోధిస్తుంది. సువార్త, ఆయన మీ పాపముల నిమిత్తము మృతి పొందెను, మీ పాపముల నిమిత్తము సమాధి చేయబడెను, మీ పాపముల నిమిత్తము 3వ దినమున తిరిగి లేచెను. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. దట్ ఈస్ ద ప్లాట్ఫామ్. అర్థమవుతుంది? ఆ ప్లాట్ఫామ్ మీద మనం నిలబడుతున్నాం. అందుకే విశ్వాసము ఒక్కటే. సమస్యలు ఏమైనా ఎదురవుతాయేమో, ఇబ్బందులు ఎదురవుతాయేమో, మీరు ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కాలేమో కదా. ఎలాంటి శోధన, ఎలాంటి వేదన, ఎలాంటి ఇబ్బందిని బ్రతుకులు ఎదురవుతున్నా, ఏది సాధించాలనుకుంటున్నా, ఎక్కడ గెలవాలనుకుంటున్నా, ఎక్కడ నిలబడాలనుకుంటున్నా, రాబోయే భవిష్యత్తును ఎదుర్కొనే ఒకే ఒక్క ఆయుధం ప్రార్థన మాత్రమే. తెలియని భయాన్ని ఎదుర్కోగలిగే ఒకే ఒక ఆయుధం ప్రార్థన మాత్రమే. తెలియని సమస్యలలో నుండి విడుదల పొందడానికి ఒకే ఒక్క ఆయుధం ప్రార్థన మాత్రమే. చివరికి కొత్తగా మొదలయ్యే రోజును ప్రారంభించడానికి కూడా ఉపయోగపడే ప్రార్థన మాత్రమే. రాత్రి నిద్రలోకి జారుకునే ముందు దేవునికి అప్పగింతలు పెట్టేది ప్రార్థన ద్వారా మాత్రమే. ఇన్ని విషయాలలో ప్రార్థన నీకు ఉపయోగపడుతుంది. మనస్ఫూర్తిగా ప్రార్థించాలి, హృదయపూర్వకంగా ప్రార్థించాలి, నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించాలి. నా తండ్రి నాకు మేలు చేయగల సమర్థుడు అని ప్రార్థించాలి. అలా మోకరించి చేసే ప్రార్థనకు జవాబు తప్పక లభిస్తుంది. మీరు మీ అనుభవాలలో దాన్ని రుచి చూస్తారు. ప్రారంభించండి త్వరగా.